ఇరాన్ అంటే ఒక ఇస్లామిక్ నేషన్, అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ వాస్ కన్వర్టెడ్ యాజ్ అన్ ఇస్లామిక్ నేషన్ పార్సియల్ది. సరే వాళ్ళు కూడా ఇవాళ దౌత్యపరంగా భయంకరమైన హెచ్చరిక జారీ చేశారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, దిస్ టర్మినాలజీ దే హ్యావ్ యూస్డ్. మీరు స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారు, దీనివల్ల అంతర్జాతీయ సమాజంలో మీరు ఏకాకి అవుతారు, కొన్ని రోజులు పోయిన తర్వాత మీరే ఉండరు, అంటే ఒక 3 ముక్కలుగా మీరు విడిపోతారని ఒక హెచ్చరిక. 3 దేశాలు ఆల్రెడీ బెలూచిస్తాన్ ఇట్ హాస్ మేడ్ అప్ ఇట్స్ మైండ్ టు ఎలినేట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ పాకిస్తాన్, అది తెలిసిపోయింది. ఇంకొకటి కూడా మనతో కలవటం కోసం మన బార్డర్లో ఉన్న కొన్ని చిన్న రాష్ట్రాలు కూడా అపార్ట్ ఫ్రమ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇవి సిద్ధంగా ఉన్న తర్వాత ఇంకోటి అంతర్యుద్ధం. పాకిస్తాన్లో సివిల్ వార్తో పాటు మిలిటరీ వార్ కూడానండి, వాళ్ళకే పట్టల్లా మిలిటరీ జనరల్స్. అండ్ ఇంకోటి ఆయన సుద్దులు చెప్తున్నాడు, అంత సొఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెర్మినాలజీ. వాళ్ళ దేశంలో ఉన్న పేద బిడ్డలకి ఈ సొఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ అక్కర్లేదా? వాళ్ళు మాత్రం ఇంగ్లాండ్లోను యుఎస్లోను విల్లాలు కట్టుకొని వాళ్ళ పిల్లలు మాత్రమే అక్కడ చదువుకోవాలా? మీరు యాహ్యా ఖాన్ దగ్గర నుంచి చూడండి సార్, ఎవ్రీ మిలిటరీ జనరల్ దే యూస్ టు హ్యావ్ దేర్ విల్లాస్ అండ్ వాళ్ళ సంపద అంతా కూడా యూకే కానీ యుఎస్లో కానీ ఉంటుంది. అంటే వాళ్ళ దేశంలో యువతని టెర్రరిస్టులుగా మారుస్తూ వాళ్ళు మాత్రం సౌఖ్యంగా ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా జరిగితే పారిపోవడానికి సిద్ధంగా విమానాలు కూడా ఏర్పాటు చేసుకునే వీళ్ళు మన గురించి మాట్లాడటాన్ని ఎలా చూస్తున్నారు? లక్ష్మణ్ గారు వినిపిస్తుందా? లక్ష్మణ్ గారు వినిపిస్తుందా అండి? ఫ్రీజ్ అయినట్టుంది. ఒకసారి దాసరి శ్రీనివాసులు గారి దగ్గరికి వెళ్ళాం. శ్రీనివాసులు గారు, ఇప్పుడు మీరు రైజ్ చేసినటువంటి ఇష్యూస్ మనం ఒక దేశాన్ని టార్గెట్గా చేసుకొని దాన్ని అటాక్ చేయటం అనేటటువంటిది ఫిజికల్. కానీ లక్ష్మణ్ గారు అన్నట్టు వాళ్ళని సఫోకేట్ చేయగలిగితే ఎకనామికల్గా, ఈవెన్ పొలిటికల్ కూడా వాళ్ళని ఐసోలేట్ చేయగలిగితే, ఒక విధంగా ఈ శ్వాస అనే ఒక భాష ఉపయోగించారు. మీరు నీళ్ళు ఆపితే మేము శ్వాస ఆపుతామని చెప్పేసి. ఈక్వాలిటీ షుడ్ బి అమంగ్ ఈక్వల్స్. పాకిస్తాన్ ఈజ్ నో వే ఈక్వల్ టు ఇండియా ఇన్ ఎనీ మేనర్. వేర్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ థ్రెటనింగ్ అస్ దట్ విల్ కట్ యువర్ థ్రోట్ అనేటటువంటిది చాలా అది అహంభావంతో కూడుకున్నటువంటి. ఆయన కూడా అన్నాడు, జువెనల్ వెయిన్ అన్నాడు జనరల్ మునీర్. అహంభావం. మెడ పక్కన ఉండే ఒక చిన్న నరాన్ని కట్ చేస్తే మీ దేశం నుంచి మిమ్మల్ని వేరు చేస్తాం, మీ ప్రాణం తీసేస్తాం అనే పద్ధతిలో మాట్లాడాడు. అండ్ సయ్యద్ హఫీజ్ ఈస్ నోవే డిఫరెంట్ ఫ్రమ్ జనరల్ మునీర్. ఎగ్జాక్ట్లీ. వాసుదేవన్ గారు, ఇక్కడ బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించేటటువంటి ఈ లష్కర్ ఏ తైబా లాంటి ఉగ్రవాద సంస్థల్ని, జైషే మొహమ్మద్ మొట్టు పెట్టాల్సినటువంటి అవసరం అసలు అక్కడ కట్ చేయాలి మనం. ఇప్పుడు నక్సలైట్ ఉద్యమం ఏదైతే మన ఇండియాలో ఒక గ్యాంగ్రీన్ లాగా ఒక టైంలో 70s and 80sలో సమాజాన్ని పట్టి పీడించిందో, దేశ భద్రతకు ఇబ్బంది పెట్టిందో, దాన్ని మనము ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ కుడ్ ఎలిమినేట్ ఇన్ ద సెన్స్ వీ కెన్ కట్ డౌన్ ది supplies, we can cut down their leaders, we have smashed their hideouts thanks to technology and transportation. దాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఈ ఉగ్రవాద దాడులు ఏవైతే చేస్తున్నారో చిన్న గ్రూపులు, అఫ్లియంట్స్ ఆఫ్ ది మేజర్ ది టెర్రరిస్ట్ గ్రూప్స్, వాళ్ళని కట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. ఎందుకంటే వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి, ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి ఇటువంటి సంఘటనలు అప్పుడప్పుడు ఐసోలేటెడ్గా చేస్తుంటారు. మన ఇండియన్ కాంటెక్స్లో నాకు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఒక ఇష్యూ ఏదైనా జరిగినప్పుడు ఇటువంటిది దాన్ని ఒక వారం రోజులు కంటిన్యూస్గా దాని గురించి చర్చిస్తాం. మళ్ళీ తర్వాత పబ్లిక్ మెమరీ ఎట్లా ఉంటుంది అంటే షార్ట్లీ దాని గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఇండియన్ ది మెంటాలిటీ ఏంటంటే, అది పోలీసు వాళ్ళు చూసుకుంటారు, ఇది ఆర్మీ వాళ్ళు చూసుకుంటారు, ఇది ప్రధానమంత్రి గారు చూసుకుంటారు, ఇది హోంమంత్రి గారు చూసుకుంటారు, మనకెందుకులే, మన వరకు మన జీవితాన్ని మనం ఎంత విలాసవంతంగా సుఖవంతంగా గడుపుకుంటామనేటటువంటి ఒక మెంటాలిటీ పెరిగిపోతుంది. అట్లా కాదు, మనకు ఇండియన్ సివిలైజేషన్ ఈరోజు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 5000 సంవత్సరాలుగా అన్ని సివిలైజేషన్స్ నశించిపోయినా కూడా మరి మన సివిలైజేషన్ ఇంకా ఉంది అంటే, మనకున్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఎవరైనా బాధపడుతున్నప్పుడు మనం కూడా వాళ్ళని సింపథైజ్ చేస్తాం. వాడు మన శత్రువా లేకపోతే అంటే ఇదే అని చెప్పేసి చూడాలి. ఆ కల్చర్ మళ్ళీ మనం తీసుకురావాల్సినటువంటి అవసరం. దట్ ఈస్ మై స్ట్రాంగ్ వ్యూ అబౌట్ రివైవింగ్ ది కల్చర్. ఇప్పుడు రోడ్డు ప్రమాదం జరుగుతుంది,
వాడిని చూసుకుంటే పోతాం కానీ ఎవడు కూడా వాడికి ఎందుకు జరిగింది ఏంటి వాడిని హాస్పిటల్లో చర్చించాలనేది. ఇప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనము అందరం కూడా మూకుమ్మడిగా ఆ అటాక్ను ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రొవోకేటివ్ కాకుండా హౌ టు, ఇప్పుడు ఇజ్రాయెల్ తీసుకోండి, ఇజ్రాయెల్లో ఎంత చిన్న కంట్రీనో అది మనకు తెలుసు, బట్ టెక్నాలజికల్లీ దే ఆర్ సో అడ్వాన్స్. ఎక్కడ ఏది జరిగినా కూడా వాళ్ళు దే డోంట్ టేక్ లైవ్ లో. అసలు ఎప్పుడు కూడా వాళ్ళు చిన్న విషయాన్ని కూడా చాలా భూతద్దంలో పెట్టి చూసి దాన్ని అటాక్ చేస్తారు. వాళ్ళ శత్రువుని ఎలిమినేట్ చేసేస్తారు, నామరూపాలు లేకుండా చేసేస్తారు. అక్కడ ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో ఆర్మీలో వాళ్ళు ట్రైనింగ్ కావాలి, వాళ్ళని వాళ్ళే దేశాన్ని రక్షించుకోవాలి. ఇప్పుడు మనం దేశాన్ని రక్షించుకోవాలనేటటువంటి భావన మన భారతీయుల్లో మనము పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది నా ఉద్దేశం. రైట్. ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గర ఉన్నాం. లక్ష్మణ్ గారు, ఇక్కడ వివిరావు గారు, ఇక్కడ రెండు కాంట్రాస్ట్ అబ్జర్వేషన్స్ అండి. మనం ఎదురు తిరగాలి, ప్రతిదాడి చేయాలి. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ తరహాలో గాజా మీద ఇజ్రాయెల్ ఎలా చేస్తుందో అలా చేయాలి అంటే మనకున్న అంతర్జాతీయ సమాజంలో మనకున్న గుర్తింపు, మనకున్న ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా అది సాధ్యమేనా అంటే, నేను అడుగుతున్నది మనకు ఆ బలం లేదా అని అడగట్లా, మనకు ఆ బలం ఉంది, బట్ అది ఎలాంటి రిపర్కషన్స్కి